Hi friends, how are you? Welcome to my channel. This is Tirupati Carpenter Valli. I am working in Kuwait. ఈరోజు వర్క్ వచ్చేసి ఈ షింక్ అనమాట. షింక్ కింద మనం బాక్స్ బిగించాలి. ఈ బాక్స్ కెమెరా అంటే బ్యాక్ సైడ్ షీట్ రాదు, గోడకి హోల్ వేయకూడదు అనమాట. అంటే పైపులు ఎక్కడ ఉంటాయో తెలియదు కదా, తలకాయ నొప్పి. గోడకు బిగించకుండా ఓన్లీ ఈ యాంగిల్స్ వచ్చాయి చూసారా, ఐరన్ యాంగిల్స్. ఈ యాంగిల్స్ పైన మనం బాక్స్ బిగించాలన్నమాట. అది ఎలా బిగిస్తానో ఈ వీడియోలో మీరు క్లారిటీగా చూడండి, అర్థమవుతుంది. ఈ వైర్ వచ్చేసి లైట్కి అనమాట. పైన బండ వాళ్ళు కోయట్లో ఎక్కువ మంది ఇలాగే అనమాట సెట్ చేస్తారనమాట. షింకు అంటే త్వరగా అయిపోవాల పని అనేసి ఇలా భిన్న ఇలా సెట్ చేస్తారు. మన సైడ్ లాగా అంత స్టాండర్డ్గా పెట్టరు అనమాట, కానీ గ్రిప్ బాగానే ఉంటుంది. ఈ పీసులు ఏమరా అంటే క్రాస్ ఒకవేళ బండి ఏదన్నా క్రాస్ ఉండి గ్యాప్లు ఏదన్నా వచ్చిందంటేనే పెడతారనమాట, లేకపోతే పెట్టరు. ఇదైతే బండి అయితే నీట్గా కూర్చునింది కాబట్టి ఇది అవసరం లేదు అని చూపిస్తున్నాను మీకు. మనం దీని కింద బాక్స్ ఎలా బిగిస్తామో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ముందుగా బాక్సు మనము అన్ని కింద సెట్ చేసుకోవాలన్నమాట. ఈ గార్డ్ ఎందుకంటే లైట్ వచ్చేదానికి అనమాట. ఈ బాక్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాక్స్కి డ్రాకి మనకి 6 mm గ్యాప్ ఉంటుంది అనమాట 4 పక్కల. ఎందుకంటే పుషింగ్ బ్యాక్ అనమాట. ఇవి మన పక్క ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఈ ఛానల్ అయితే ఇక్కడ కోయట్లో మటుకు నేను ఇది ఫస్ట్ టైం కోయట్కి వచ్చినాక నేను చూడడము బిగించడము. ఈ 6 mm ఎందుకంటే పుష్ చేస్తే బ్యాక్ వచ్చేదానికి అనమాట. అందుకని 4 సైడ్ ఇలా గ్యాప్ అనమాట 6 mm. ఇంకా బ్యాక్ సైడ్ పైప్ వచ్చేదానికి అది ఆ గ్యాప్ అన్నమాట. మొత్తం ఫ్రంట్ ఓకే ఇలా ఉంటుంది. ఈ పీస్ వచ్చేసి మనం బాక్స్ బిగించాక ఆ పక్క నుంచి స్క్రూ వేసి బిగించుకుంటాము. ఈ చిన్న పీస్ కూడా అంతే అన్నమాట, ఆ మాదిరి. ఆ సైడ్ గ్యాప్ ఎందుకు అంటే మనకి వైర్ పోయేదానికి గ్యాప్ అన్నమాట. కాబట్టి ఒక పీసు ఖచ్చితంగా మనకి వైర్ గ్యాప్ గాడి తీసే పని లేకుండా సెట్ చేసుకునేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు ఐడియా వస్తుంది. నేను చెప్పడం కొద్దిగా మీకు అర్థం కాకపోవచ్చు, వర్క్ చూసారంటే మీకు అర్థమవుతుంది. అందులో అంటే ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి జలుబు పెట్టేసింది ఫ్రెండ్స్, కాబట్టి నేను వాయిస్ ఓవర్ అంత క్లారిటీగా ఇవ్వలేకపోతున్నాను. మీరు వర్క్ చూడండి, మీకు అర్థమవుతుంది, ఓకేనా. क्या आपने सही कहा? नहीं आपने सही कहा। देखो पाँच मिनट और आपके देखो हमारा भी है अंदर अभी पे खड़ा हो
Baik, mas ya. मिर्चा निकाल लो। पकड़ ले दबा पकड़ ले। पकड़ से दबा। क्लास दबा। पास है। कर खोज निकाल। ఫ్రెండ్స్ మీకు అర్థమైందా ఫ్రెండ్స్ ఎలా బిగించానో బాక్స్ గోడకి మనం స్కూల్లో ఏం బిగించకుండా ఇక్కడ కోయట్లో ఆల్మోస్ట్ చాలా బాక్సులు మొత్తం ఇదే మాదిరి ఫిట్టింగ్స్ వస్తాయి అనమాట. కొన్ని ఐరన్ ఫ్రేమ్లు ఏమంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది కొద్దిగా డెలికేట్గా అంటే కొద్దిగా పలసగా ఉంది చిన్నది కాబట్టి. పెద్ద పెద్ద షింకులు అయితే కనుక యాంగిల్స్ కొద్దిగా హెవీ ఇస్తారనమాట. మన ఛానల్లో ఇలాంటి కార్పెంటర్కి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వైర్ వచ్చేసి మనం కింద గార్డ్ వచ్చాం కదా లైట్కి అనమాట, అది ఎలక్ట్రిషియన్ బిగించుకుంటాడు. అయితే ఖచ్చితంగా వాడు ఎలక్ట్రిషియన్ లైట్ పెట్టేసిన తర్వాత వైర్ కలెక్షన్ లాగేసిన తర్వాత మళ్ళీ బాక్స్ బిగించాలి. ఇప్పుడు వీడు పెట్టుకునే దానికి గ్యాప్ ఉంది కాబట్టి మనం బిగించుకునేసాం అనమాట. గ్యాప్ పెట్టే పరిస్థితి లేనప్పుడు ఎలక్ట్రిషియన్ లైట్ పెట్టినాక కలెక్షన్ ఇచ్చినాక మనం బాక్స్ బిగించాలి ఫ్రెండ్స్.